నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. లోకల్ వార్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? ఎందుకంటే గతంలో మనం చూసాం, స్థానిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ బాయ్కాట్ చేసింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు బయటికి రావడానికి ఇబ్బందికరం జరిగిన నేపథ్యం, ఈ కరోనాలో ఉన్నాయండి, వాట్ ఎవర్ ఇట్ ఏదైనప్పటికీ కూడా వీళ్ళైతే పోటీ చేయలేదు. ఇప్పుడు 151 సీట్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 23 సీట్లు వాళ్ళకు ఉన్నప్పుడు, సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక శిలాశాసనం, ఆయన ఏం చేయాలనుకుంటే అది అసలు అడగడానికి భయపడే రోజులు. అలాంటి టైంలో మరి లోకల్ వార్లో ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో, ఏదైనా కక్ష సాధింపులు పెరిగిపోతాయేమో, దీనివల్ల ఏం కలిసి వచ్చేది ఉంటుందిలే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని చెప్పి కాస్త గందరగోళం, చాలామంది కరోనా ఎఫెక్ట్లో పడడం, చనిపోతుండడం, ఇలాంటివన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. కానీ 23 నుంచి 164 పిల్లలు వీళ్ళు కూటమి పెట్టుకుని, ఆయన 151 నుంచి 11కి పడిపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో లోకల్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి, ఏం చేయబోతున్నారు? అన్ని ప్రాంతాల్లో మరి వాళ్ళు శ్రేణులందరినీ కూడా సిద్ధం చేశారా అంటే, లోకల్ వారు అంటే యుద్ధంలాగే చేస్తారు. ఇంకది సర్పంచ్లు అవనివ్వండి, జడ్పీటీసీలు అవనివ్వండి, ఎంపీలు అవనివ్వండి, మున్సిపల్ అవనివ్వండి, కార్పొరేషన్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా లోకల్గా ఇంకా ఎక్కువ ఉంటాయి కక్షలు కార్పణ్యాలు. ఇక్కడ పరిస్థితి వేరు. మామూలుగానే సీఎం స్థాయి వ్యక్తులే ఇప్పుడు డైరెక్ట్గా అటాకులు చేసుకుంటే పరిస్థితి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటే పరిస్థితి. కింద స్థాయికి వెళ్ళేసరికల్లా ఆయనకి ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ అంశం అలా ఉంటే ఆయన ఏం చేస్తారనే టైంలో ఒక ప్రణాళికని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేసుకున్నారు. అదేంటి? 1,000,000 సంతకాలు అంటే గ్రౌండ్, 1,000,000 సంతకాల ఉద్యమం. ఈ పరిస్థితుల్లో 1,000,000 సంతకాలు అనే ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు వర్కౌట్ అవుతుందా? సరే, 164 సీట్లుండి కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, మరి ఈ లోకల్ ఎన్నికలను వదిలేస్తారా? అంత ఈజీగా వదిలేస్తారా అంటే పోటీ చేయరు అని కాదు. మొన్నట్లాగా ఇంక వీళ్ళు చేయకుండా ఏముంటుంది, చెయ్యకూడని దగ్గర కూడా చేస్తారు ఇప్పుడు. సో ఇదిలా నడుస్తుంటే ఈ మధ్యలో 2 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారి హెచ్చరికలు, మీ బూతులు మారలేదు, మీ బుద్ధులు మారలేదు, మీరు మారకపోతే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు నేను ఏంటో చూపిస్తానన్నది. పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తున్నారు, కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి వ్యూహాలు వేసుకుంటూ ఆయన కూడా పర్యటనలకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఏదైతే సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా, ఇంకా ఇప్పుడు పరిస్థితి వేరు. సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందా అనుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉంటాయన్నది 100కి 100% నిజం. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఫుల్ హీట్లో ఉంటుంది. ఆ హీట్ మొదలైపోద్ది సంక్రాంతి అంతే. మధ్యలో సంక్రాంతి లోపు పెద్దగా కార్యక్రమాలు ఏమీ కూడా చేయరు కాబట్టి సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలకి ఏ రకంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముహూర్తం అప్పుడు పెట్టుకున్నారు. కనుమ ముక్కనుమ దాటింది అంటే ఇంక మొదలెడతారు. ఇంక ఎన్నికలు వస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది వేడి. మరి ఈ వేళలో ఈ లోకల్ వార్లో ఈ నోటిఫికేషన్లు కొద్దిగా ఆలస్యంగా వస్తాయంటున్నారు. ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా ఇంక ఎన్నికలు వచ్చేసినాయి అన్న మూడ్లోకే ఏపీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇందులో హెచ్చరికలు ఓ పక్క, అభివృద్ధి వైపు మరో పక్క, ఎట్టి పరిస్థితుల్లోనే 2020కి మేము వస్తామని చెప్పి 1,000,000 సంతకాల సేకరణలు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు, 29కి మనకు వస్తున్నాం, బంగాళాఖాతంలో కలిపేస్తున్నాం అని చెప్పి ఆయన అండలో ఉన్న కాన్ఫిడెన్స్, ఆ లోకల్ వారు మరింత హై టెన్షన్, మరింత రాజకీయ వేడిని రేకెత్తిస్తున్న పరిస్థితి. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహానికి ప్రతి వ్యూహం ఏమేస్తారు? ఇంత బలంగా ఉన్న 164 సీట్లతో కూటమి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్న ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇంకా అసలు ఫైటే లేదు కదా. అసెంబ్లీకి కూడా వీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. వీటిలన్నింటినీ తట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ట్రబుల్ షూటర్ అంటారు. మరి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి జనాల్లోకి వెళ్ళి ఎలాగ మెప్పించి ఒప్పించి 29లో ఓట్ల వరకు తీసుకువెళ్తారు. అది తీసుకువెళ్ళాలంటే ముందు ఇక్కడ సెమీస్ ఆడాల్సిన అవసరం ఉంది. సెమీస్ మీన్స్ లోకల్ ఎలక్షన్లు, మున్సిపాలిటీలు. ఈ సెమీస్లో ఏంటన్నది తేలిపోద్ది చాలా వరకు కూడా. సరే, అధికార పార్టీకి మొగ్గు ఉంటుంది అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గతంలో మనం చూసాం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమైంది? ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి ఒక ఊపు వచ్చింది టీడీపీకి.
అక్కడి నుంచి ఇంక మొదలైంది ఆ ప్రస్థానం. అది ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయిందంటే 164కి వెళ్ళి కూర్చుంది. అసలు కనుచూపు మేరల్లో కూడా కనిపించినంత ఎత్తులోకి వెళ్ళిపోయింది. ఇదొక చరిత్ర, ఇదొక రికార్డు. మరి రికార్డు మళ్ళీ బద్దలవుదో అన్నది 29లోనే చూడాలి. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు. ఖచ్చితంగా చెబుతున్నారు, పబ్లిక్ మీటింగ్లోనే చెప్తున్నారు, మేము మరో 15 సంవత్సరాలు ఉంటాం. కోనసీమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలేంటి? సరే, ఆయనే పదే మాట్లాడుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా కూటమి నుంచి వేరుగా వెళ్ళే ఆలోచనలు అయితే ఎవరికి లేవు. సరే, ఏవో చిన్నవి కుటుంబంలోనే వస్తాయి, అవి ఏమైనా వస్తే ఆయన సర్దుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒక మాట మీద ఉంటే సరిపోద్ది. కింద కేటర్న్ అన్నది వాళ్ళు చెప్తే ఎలాగైనా వీళ్ళు వినక తప్పదు. లేదా డిసిషన్ మేకర్ వీడు కాదు కదా ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి. వాళ్ళు ఏం తీసుకుంటే అది ఆచరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో వస్తున్న లోకల్ ఎన్నికలు అవనియండి, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 సంతకాలు అవనియండి, ఇవి ఏ రకంగా వెళ్తాయి? చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత, ఎన్నికలు ముందు అయిపోయాక డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి హెచ్చరికలకు ఆ సూచనలు ఏంటి? తుఫాను ముందు వచ్చే హెచ్చరికల్లా ఉన్నాయా? దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటున్నాయని చాలా కీలకంగా ఏపీ రాజకీయాల్లో మారుతున్న అంశాలు. ఇక చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్టు కడిగిన ముచ్చుల్లో వస్తున్నారని వీళ్ళంటే, మీరు వచ్చినా పర్లేదు, మేము మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల పెడతాం, ఆ కేసులన్నీ తోడతామని చెప్పి సజ్జల గారు లాంటి వాళ్ళే మాట్లాడే పరిస్థితి. ఇక RRRపై సునీల్కు బిగుస్తుంది, ఆయనకి నోటీసులు పంపించారు. ఆయన కస్టోడియల్ టార్చర్ చేసిన అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. లోకేష్ గారు తనదైన దూకుడు, ఒకప్పుడు ఎన్ని మాటలు పడ్డారో ఇప్పుడు అంత ఉవ్వెత్తున ఆయన రైజింగ్లో ఉన్నారు అని. ఎందుకంటే ఆయన్ని బాడీ షేమింగ్ చేసినట్టు కానీ, మాట్లాడినట్టు కానీ ఏ రాజకీయ నాయకులు పడి ఉండరు. అంతలాగా ఇబ్బంది పెట్టారు, అన్ని రకాలుగా మాట్లాడారు. సో ఇప్పుడు ఆయన ఏంటంటే నిరూపించుకునే సమయం వచ్చింది కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి ఆ స్పీడ్ పెంచారు. ఏ ఎమ్మెల్యేలు తన పరా భేదం లేకుండా ఏ ఎమ్మెల్యేలు తప్పు చేసినా, ఏ మినిస్టర్లు తప్పు చేసినా నోటీసులు పంపించమంటున్నారు, చర్యలు తీసుకోమంటున్నారు. ఇది బాగా వైరల్ అవుతుంది.